ఐఏఎస్ లాంటి పోస్టులు లేకపోతే సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అనేటువంటిది. అట్ ద సేమ్ టైం ఎవరెవరు పేరెంట్స్ గైడెన్స్ లేకపోతే మనం ఇంత పెద్ద పెద్ద జాబ్స్ కొట్టగలమా అనేటువంటి సందేహం ఒకటి ఉంటుంటుంది అనమాట. సో వాళ్ళకి ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటి సార్ అఫోర్డబిలిటీకి సంబంధించి? ఇప్పుడు చాలామంది అపోహ ప్రకారం ఈ బ్యూరోక్రాట్స్ పిల్లలే ఐఏఎస్లు అవుతూ ఉంటారట. ఇప్పుడు మన గోపాలకృష్ణ రోడంకి మన స్టూడెంట్ ఉన్నాడు, ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చాడు. శ్రీకాకుళం అంటేనే జనరల్గా బ్యాక్వర్డ్ ఏరియా. అండ్ అటువంటి శ్రీకాకుళంలో మందస అనే ఒక మాల్మూర గ్రామం, రైతు కుటుంబం, పేరెంట్స్ ఆల్మోస్ట్ ఇల్లిటరేట్, వాళ్ళకి చదువు పెద్దగా అవ్వలేదు. మరి అటువంటి అబ్బాయి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ తెలుగు మీడియంతో పాస్ అయ్యాడు. కాబట్టి ఇవన్నీ కేవలం మిత్సే. అలాగే మన ముత్యాల రాజు గారు, ఆయన ఒక లంక గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ పేరెంట్స్ ఇల్లిటరేటే, ఇతన్ని బాగా చదివించారు, ఐఏఎస్ అయ్యాడు, ఆల్ ఇండియా 1st ర్యాంక్ తెచ్చాడు. మరి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అంటే చిన్న చిన్న ర్యాంకులు కూడా కాదు, పేరెంట్స్ ఇల్లిటరేట్ అయ్యి ఆల్మోస్ట్ లేకపోతే తక్కువ చదువుకున్నటువంటి పేరెంట్స్, ఈ ఐఏఎస్ ఎగ్జామ్ గురించే తెలియనటువంటి పేరెంట్స్, వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు అవుతున్నారు. అది కూడా పెద్ద పెద్ద ర్యాంకులతోటి రీజనల్ మీడియంస్ తోటి పాస్ అవుతున్నారు. అంటే ఆ మిత్ అనేది బస్ట్ అయిపోయినట్లే కదా. అండ్ అంటే ఎవరైతే మేము సాధించలేకపోయారో సాధించినోడి మీద ఉండేటటువంటి కడుపు మంట అనమాట. ఇలాంటి ఉదాహరణలు చెప్తే మళ్ళీ దానికి ట్రోలింగ్ చేస్తారు. ఎవడో ఒకడిద్దరు అయినంత మాత్రాన అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఒకడిద్దరు అవడం కాదు, 90% మంది అభ్యర్థులు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఐఏఎస్లు అవుతున్నారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లిటరేట్, లెస్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. అండ్ మిగతా ఒక 10% మంది ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ బ్యూరోక్రసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసి మోటివేట్ అవ్వచ్చు. వాళ్ళు 10% ఉంటారు. ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా సత్యనాదెల్ల గారు, మరి వాళ్ళ పేరెంట్ ఏంటి? ఐఏఎస్ఏ కదా. అవును, వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ఏ, కానీ ఆయన ఐఏఎస్ కాలే కదా. వాళ్ళ మదర్కి ఇతన్ని కంపల్సరీగా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలనే లక్ష్యం ఉండేది. మరి ఇతను మైక్రోసాఫ్ట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు మరి ఆర్ఆర్బి రాసేవారా, అదే ఉద్యోగం రాదా అని అడిగిందంట. మరి అట్లా మరి ఇటువంటి పరిస్థితుల్లో అంటే భారతదేశంలో ఇలాంటి అపోహలు ఉంటూ ఉంటాయి. పేరెంట్స్ ఐఏఎస్లు అయితేనే పిల్లలు అవుతారు అనేది. పేరెంట్స్ ఐఏఎస్లు అయినంత మాత్రాన పిల్లలు ఐఏఎస్లు అవ్వరు. అండ్ కాకపోతే కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళ పేరెంట్స్ని చూసి ఇన్స్పిరేషన్ పొందేటటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. అది ఒక జనరలైజ్ స్టేట్మెంట్, పేరెంట్స్ అయితేనే ఇలా అవుతారని. ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అంటే ఖర్చు ఉంటుంది దీనికి ఖచ్చితంగా. చదువు ఇలాంటి పోటీ పరీక్షల్లో ఖర్చు అయితే క్లారిటీగా ఉంటుంది. బట్ మనం దాన్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్లాన్ చేసుకోవడం అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ఖర్చులు ఉంటాయి? బేసిక్గా కోచింగ్ ఖర్చు ఉంటుంది. ఈ కోచింగ్ ఖర్చు ఏంటి అంటే ఒక ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉండొచ్చు. అండ్ రెండోది, మీరు కనుక సపోజ్ హైదరాబాద్కో లేకపోతే ఢిల్లీకో వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటే అక్కడ స్టే చేయాలి. ఒక 1.5 year పాటు, మినిమం 2 years పాటు స్టే చేయాలి. స్టే చేసినందుకు ఒక నెలకు ఒక 10,000 నుంచి 12,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే అది ఒక 1 year పాటు ప్రిపేర్ అయితే అది ఒక 1,20,000, 1,50,000 వరకు అది అవుతుంది సంవత్సరానికి. అంటే మీ కోచింగ్ ఖర్చు 1 yearకే, బట్ స్టేయింగ్ ఖర్చు ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే అది ఒక 5 లక్షలు అనుకుందాం, ఇది ఒక 1,50,000. అండ్ తర్వాత పుస్తకాలు ఇవన్నీ ఇటువంటి యాక్టివిటీస్ మిగతా చిల్లర ఖర్చులు అన్నీ పోను ఒక 3 సంవత్సరాలు కనుక మీరు హైదరాబాద్లో ఉంటే ఒక 6-7 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యావరేజ్ అయినా సంవత్సరానికి 2 లక్షల నుంచి ఒక 3 లక్షల వరకు అని అనుకుందాం. ఇది జనరల్గా, అది కూడా అక్రాస్ 1 year. నేను చెప్పేది 3 లక్షలు అనేది అక్రాస్ 1 year. ఈ 3 లక్షలు అనేది మీరు ఎక్కడున్నా కానీ ఆ మినిమం ఖర్చులు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎకోసిస్టంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి గవర్నమెంటు ఈ కోచింగ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టడీ సర్కిల్ ఉంది, అలాగే ఎస్టీ స్టడీ సర్కిల్ ఉంది, బీసీ స్టడీ సర్కిల్ ఉంది, ఏపీలో కూడా ఇటువంటి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. మరి ఈ స్టడీ సర్కిల్స్ని ఉపయోగించుకొని అక్కడ కూడా ప్రిపేర్ కావచ్చు. అండ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉచిత కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఇట్లా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ విద్యోన్నతి అనే స్కీమ్ ఉండేది. ఆ ఎన్టీఆర్ విద్యోన్నతి అనే స్కీమ్ ద్వారా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవ్వచ్చు దేశంలో. దానికి ఎంత ఫీజు అవుతుందో ఆ ఫీజు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ₹1,50,000 నుంచి ₹1,60,000 వరకు గవర్నమెంట్ ఇచ్చేసేది. అండ్ అలాంటి స్కీములు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ స్కీములు కూడా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం మైనారిటీ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఈ మినిస్ట్రీస్ నుంచి ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత మైనారిటీల పిల్లలకి డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఇంతేకాకుండా ఎన్జిఓల ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, సంథింగ్ లైక్ ఆర్డిటీ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా ఈ స్పాన్సర్స్ చేస్తున్నారు. సో ఆ స్పాన్సర్షిప్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ఏమైనాయో వాటిని తెలుసుకోవడం అండ్ దాని నుంచి స్పాన్సర్షిప్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇవే కాకుండా కొన్ని కుల సంఘాలు ఉంటాయి. ఆ కుల సంఘాలు అభ్యర్థించినా సరే వాళ్ళు కూడా డబ్బులు స్పాన్సర్ చేస్తారు. తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు ఉంటారు. ఎన్ఆర్ఐలు మేము దేశం వదిలేసాం కాబట్టి చాలా కాలం అయింది, నా దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే తపన ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, 90% మంది ఉంటారు. ఆ తపన ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వర్గానికి చెందిన సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కనుక అడిగితే ఖచ్చితంగా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు 5 లక్షలు అనేది పెద్ద ఇష్యూ కాదు, ఒక అక్రాస్ 1 ఇయర్ అనేటటువంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇలాంటి ఫిలాంథ్రపిక్ యాటిట్యూడ్ ఉన్నటువంటి చాలామంది ధనవంతులు ఏపీ తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించినా కానీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఒక 5-6 లక్షలు స్పాన్సర్ చేయడం పెద్ద ఇష్యూ కదా. వీళ్ళందరూ కాకుండా స్టంట్ ఫిలాంథ్రపిస్టులు ఉంటారు కొంతమంది, పబ్లిక్లో పేరు కోసం, ఫోటోల కోసం, రీల్స్ కోసం చేసేటటువంటి ఈ మానవ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. సో స్పాన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్, డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. మరి ఆ డబ్బులు ఎవరైనా ఇచ్చిన తర్వాత, కట్టిన తర్వాత నువ్వు దాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నావు, 3 ఏళ్ల పాటు నువ్వు ఆ కన్సిస్టెన్సీని, ఆ కమిట్మెంట్ని ఉంచుకోగలిగేవా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఇంటి నుంచి దూరంగా ఉండడం వల్ల కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల కావచ్చు, కొంత ఎమోషనల్ స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రతి యువకుడి లేకపోతే యువతి మనసు మరో తోడుని కోరుకునే అవకాశం ఉంటుంది. ప్రేమగా మాట్లాడే వాళ్ళు కావాలనుకున్నారు. ఈ ప్రాసెస్లో ఒక 10% మంది ఇట్లా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉచ్చులో కూడా పడేటటువంటి పరిస్థితి. అది ఎప్పుడైతే పడతావో మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే లెక్క. నేను ప్రేమించు, కానీ ఏం ప్రేమించాలి? నీ సబ్జెక్ట్ని ప్రేమించు, నీ ప్రిపరేషన్ని ప్రేమించు. ఇప్పుడు వీటిని ప్రేమిస్తే ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నిన్ను ప్రేమించేవాళ్ళు 100 మంది వస్తారు. నువ్వు ప్రత్యేకంగా ఎవరిని బలవంతంగా లేకపోతే అభ్యర్థించి ప్రేమించమని చెప్పి అడుక్కునేటటువంటి అవసరం అయితే ఉండదు. ఈ సర్వీస్ ఎప్పుడైతే కొడతావో అట్లా. కనుక ఇటువంటి డీవియేషన్స్ని అవాయిడ్ చేసుకుంటే అప్పుడు కమిట్మెంట్ అనేది ఉండగలుగుతుంది. కాబట్టి ఉంటాయి ప్రతి ప్రిపరేషన్లోనూ, ప్రతి టార్గెట్ గోల్ పెట్టుకున్నప్పుడు అందులో ఛాలెంజెస్ లేకుండా అయితే ఉండవు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం, ఒక రకంగా ఆ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్. మరి అటువంటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అందులో ఫైనాన్షియల్ ఛాలెంజ్ అనేది అతిపెద్దది. దాన్ని అధిగమించడానికి కూడా మార్గాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వాటిని కనుక ఉపయోగించుకోగలిగితే, నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ఏ పర్పస్ కోసం అయితే నువ్వు ఉపయోగించుకున్నావో ఆ పర్పస్ని విడిపోకుండా దాని మీదనే ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ అప్రిషియేటెడ్ బై ద సొసైటీ.